కీర్తన గ్రంథము 145 అధ్యాయం 18వ వచనం. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం చదివిన వాక్యాన్ని గమనించినట్లయితే తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి, మొరపెట్టే వారికి మాత్రమే సమీపంగా ఉన్నాడు ఆయన. ఇంకా నిజంగా మొరపెడతారు చూసినావా దేవుని దగ్గర, వారికి దేవుడు ఎట్లుంటాడంట? సమీపంగా ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు సమీపంగా ఉంటే నీకు ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? దేవుడు నీకు సమీపంగా ఉంటే నీకేమవుతుంది? నీకు దిగులు ఉండదు, భయం ఉండదు, భీతి ఉండదు. అసలు ఏదైనా సరే దేవుడు నీకు సమీపంగా ఉంటే శత్రు సైన్యం ఏమవుతుంది? గజ 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 వణికిపోతుంది. ఎందుకు? మనకు సమీపంగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం నిజంగా మొరపెడుతున్నామా? ఇది నా ప్రశ్న. నిజముగా ప్రభుకు మొరపెట్టగలుగుతున్నామా? ఈ కాలంలో ప్రభు మందిరాలకు మనం దేనికోసం వెళ్తున్నామండి? ఆరోగ్యం కోసం వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా, శక్తి కోసం వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వ్యాధి బాధలు బాధపడేవారు ఉన్నారు, ఆస్తి కోసం మందిరాలకు పోయేటోళ్ళు ఉన్నారు, ఉద్యోగాల కోసం పోయేటోళ్ళు ఉన్నారు, వివాహాల కోసం పోయేటోళ్ళు ఉన్నారు, గర్భఫలం కోసం పోయేటోళ్ళు ఉన్నారు. ఇదేనా నిజముగా మొరపెట్టడం అంటే? దీని గురించేనా? ఈ లోక ఆశలన్నీ గతించి పోవును కదా. ఈ లోక ఆశలను ఏమైపోతాయి అంటే, ఇప్పుడు మనం గతించిపోయేవి మొరపెట్టడం మంచిదా, పైనున్న వాటిని వెతకడం మంచిదా? పరలోక రాజ్యం విషయమై దేవుడిచ్చిన ఈ బతుకులో ఈ మిగిలిన ఆయుష్ అంతా కూడా ప్రభుకు మనం తగినట్టుగా నడుచుకొని నిజముగా మరి మన దేవునికి మొరపెడితే ఆయన రాజ్యం మనకి ఇస్తాడు ఈడ. ఎందుకంటే ఇక్కడ మనకి ఎవరు సమీపంగా ఉంటారు? అప్పుడు దేవుడు. అప్పుడు సైతాన్ మన దగ్గర ఉంటుందంగా? ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ వాని ఆటలు సాగుతాయా? సాగు. నేను మీకు ఒక మాట చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి ఒకసారి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం. ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం. నీవు భయపడనక్కర్లేదు, నిన్ను బాధించువారు నీకు ఎటుంటారంట? నిన్ను బాధించువారు నీకు దూరంగా ఉంటారంట. నిన్ను బాధించువారు నీకు దూరంగా ఉంటారంట. నువ్వు దేవునికి సమీపంగా ఉంటే నీకెవరు దూరం అయిపోతారు? చెప్పాలా? నీకెవరు దూరం అయిపోతారు? నిన్ను బాధించేవారు దూరం అయిపోతారు. ఎవరు? నిన్ను బాధించేది ఎవరు? శత్రువు, మనుషులు, సైతాను కదా. ఒకటి కాదు కదా. ఒకేలా మనం ఎవరన్నా అడిగితే, అబ్బా ఈ బాధలు నాకు ఎప్పుడు దూరం అయిపోతాయో అని అనుకుంటున్నాను నేను అంటారు కదా. దేవుడు సమీపంగా ఉంటే నీ జీవితంలో ఏ బాధనైనా సరే దేవుడు ఏం చేస్తాడు? నీకు దూరము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బాధించేవారు నీకు దూరం అయిపోతారు. నీ జీవితంలో నువ్వు ఏ బాధను అనుభవిస్తున్నావో, ఏ శ్రమను అనుభవిస్తున్నావో, ఏ చింతలో నువ్వు ఉన్నావో, ఏ చీకుల్లో నువ్వు ఉన్నావో, నువ్వు ప్రభువుకి నిజముగా మొరపెట్టుకుంటే ఆయన నీకు సమీపంగా ఉంటాడు. సమీపంగా ఉంటే ఆయన ఏం చేస్తాడంటే, నీకున్న వారందరినీ, నిన్ను బాధ పెట్టే వారందరినీ, నీకు కావలసిన ఆరోగ్యము, శక్తి, బలం ఏవైనా సరే అన్ని నీకు దేవుడు దయచేస్తాడు. నీకు హానికరంగా ఉన్నవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే దూరము. ఈరోజు మన జీవితంలో దేవుడు సమీపంగా ఉన్నాడా? మరి ఆలోచన చేయాలి మనం. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడా? ఒక మాట మీకు చూపిస్తా. కీర్తన 147 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేల. ఇప్పుడు దేవుడు సమీపంగా లేకపోతే మనం భక్తులం అవుతామా, భక్తిహీనులం అవుతామా?
ఇప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉంటే మనం భక్తులం అవుతామా, భక్తిహీనులం అవుతామా? భక్తులమే. దేవుడు లేకపోతే భక్తిహీనులం. అప్పుడు ఈ వాక్యం ఏమంటుంది ఇక్కడ? భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. హల్లెలూయా. దీనులను లేవనెత్తువాడు. ఈరోజు నేను మీకు చెప్పేది ఒకటేనమ్మా, మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, మిమ్మల్ని ఎవరు బాధ పెట్టినా, మీ శత్రువులైనా సరే, మిమ్మల్ని నాశనం చేసిన వారైనా సరే, నువ్వు వారిని తిరిగి ఒక మాట కూడా నీవు అనకూడదు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నిజముగా నీవు దేవునికి ఏం చేయాలా? మొరపెట్టాలి. నీ కష్టమును ప్రభువుకు చెప్పుకో. నీ బాధలు అన్నీ కూడా నిజముగా ప్రభు దగ్గర మొరపెట్టు. ఉత్తుత మొరలుగా దేవుని కావాల్సింది ఏం కావాలంట? నిజమైన మొరలంట. ఈ నిజమైన మొర ఎట్లుంటుందో, మామూలుగా మొర పెట్టేదే మనకు చేత కాదు సక్రమంగా కదా, అవునా కదా? మామూలుగా మొర పెట్టడమే మనకు చేత కాదు. ఇంకా దేవుడు నిజముగా మొరపెట్టు వారికి అంటున్నాడు ఆయన. నిజముగా. నిజం అంటే అర్థమైంది, మీరే చెప్పండి. నిజం అంటే అర్థమైంది సత్యము, అంతే కదా? ఉండేది ఉన్నట్టు, అవునా కదా? పైన ఒకటి లోన ఒకటి కాకుండా యథార్థత. అరే నిజం మాట్లాడరా కదా అంటున్నారా? నిజాయితీగా బతుకురా అంటే అర్థమైంది. ఇప్పుడు మనం ఇక్కడ గమనిస్తే నిజముగా మొరపెట్టనంటే లోపల ఒకటి పైన ఒకటి కాదు మొరపెట్టాల్సింది దేవునికి. పూర్ణ మనసుతో చెప్పండి, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మన దేవుణ్ణి ఆరాధించాలా, ప్రార్థించాలా, గణపరచాలా, మొరపెట్టాలా. హల్లెలూయా. మనసులో కలతలు, మనసులో కుళ్ళులు, మనసులో పగలు, మనసులో ప్రతీకారాలు, మనసులో మనిషిని చూస్తానే శత్రువు మాదిరి చూసేటువంటి మనుష్య స్వభావం నీ హృదయంలో ఉండి నువ్వు మొర పెడితే అది నిజమైన మొరేనా? చెప్పాలా? నీ మనసు నిష్కలంకమైన మనసులాగా ఉండాలా. హల్లెలూయా. ఎలాగుండాలి నీ మనసు? నీ శత్రువులు నువ్వు క్షమించగలగాల, నీ భర్త నువ్వు క్షమించగలగాల, నీ భార్య నువ్వు క్షమించగలగాల, నీ బిడ్డల తప్పులను సరి చేసి వారిని క్షమించగలగాల. చిన్నప్పుడెప్పుడో అమ్మ చెప్పిన మాట కొడుకు లేదని చెప్పి అమ్మ 18 ఏళ్ళు కొడుకుతో మాట్లాడలేదంట. ఎన్ని ఏళ్ళు మాట్లాడలేదంట? కానీ ఆమె ఎప్పుడు ప్రార్థనకు పోయేదంట. అప్పుడు కొడుకు అనేవాడంట, ఏంటికి నీకు ఈ ప్రార్థనలు అని ఎప్పుడు వాళ్ళ అమ్మని ఎక్కిరించేవాడంట. ఎందుకు? ముందు నాతోనే నువ్వు మాట్లాడలే ఇంట్లో, నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, పోయి ఊరికే వేషధారణ భక్తి వద్దమ్మా అని ఎప్పుడు అమ్మని ఎక్కిరించేవాడంట ఇంట్లో. చూసారా? ఒక్కొక్కసారి సైతాన్ ఎవరిని వాడుకుంటాడు తెలుసా? నీ ఇంట్లో వాడినే వాడుకుంటాడు వాడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? సైతాన్ ఎవరిని వాడుకుంటాడు? నీ ఇంట్లో వాళ్ళనే. ఒక్కొక్కసారి మీ అక్కనో, మీ చెల్లెలో, మీ అమ్మనో, మీ నాయన్నో, మీ భార్యనో, మీ బిడ్డలనో, ఎవరినో ఒకరిని వాడు ఇన్ఫ్లుయెన్స్ చేసి నిన్ను వాడు బాధ కలిగించేట్టు చేస్తాడు. బాధల్లో మనం మొరపెట్టగలుగుతామా? బాధల్లో మోకాలు వంగుతామా మనము? బాధల్లో మోకాలు వంగేటలు ఉన్నారు ఈ కాలంలో ఎవడన్నా? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా, చెప్పండి, ఆయన సమీపంగా ఉంటాడంట. ఇప్పుడు నిజంగా మొరపెట్టలేకపోతే ఊరికి పైపైన విశ్వాసం మనం చూపిస్తే మనం దేవుని ఆయన సమీపత్వాన్ని ఆయన మన మధ్యలో ఉండగలుగుతాడా? నిజముగా మొరపెట్టు వారికి. ఈరోజు నిజమైన భక్తి మనకు కావాలి, నిజమైన విశ్వాసం నిలకడగా మనం ఉండాలి. ప్రభు మన పక్షంలో గొప్ప కార్యాలు చేయాలంటే, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే నువ్వు ప్రభు విషయంలో నువ్వు పరిపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకొని, నీవు నీ సొత్తు కాదు, నీవు దేవుని సొత్తుగాను నువ్వు తరబీదు పొంది తీర్చిదిద్దబడి ప్రభువుకు తగినట్టుగా ప్రభు చిత్తమును జరిగించిన వాడవైతే నీవు నిత్యము నిరంతరము నీవు నిలుస్తావు. హల్లెలూయా. దీనులను ఏం చేస్తా అని చెప్పి ఇప్పుడు మీకు లేవనెత్తేవాడు.
ఈరోజు నేను ఎవరైనా బాధించారనుకో, నిన్ను నిన్ను శిక్షించారనుకో, ఎవరు నిన్ను అవమానపరిచారనుకో, ఎవరన్నా నీకు కావలసినవి ఇస్తానని చెప్పి మభ్యపెట్టి నీకు రాకుండా చేసి అడ్డం పడ్డారేమో, నీకు రావాల్సిన ఇల్లు నీకు రాకుండా, నీకు రావాల్సిన ఆస్తి నీకు రాకుండా, నీకు రావాల్సినవేవి కూడా రాకుండా, నీ జీవితంలో నిన్ను బాధించేవారు, నీ శత్రువులు నీ చుట్టూ పన్నాగాల్లాగా పడుతూ ఉన్నారేమో. నువ్వేం చేయాలా? కోర్టుకు పోవాలా? కేసు వేయాలనా? పోలీస్ స్టేషన్కి పోవాలనా? దేవుని బిడ్డలు కోర్టుకు పోవచ్చా? దేవుని బిడ్డలు పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్లు ఇవ్వచ్చా? దేవుని బిడ్డలు పగకు పగ చేయొచ్చా? ప్రతీకారం చూపించచ్చా? అసూయ చూపించచ్చా? ఈర్ష్యలు చూపించచ్చా? ఒకడు బాగుపడితే మనం ఏడ్చచ్చా? మనం చేయాల్సిన పని ఏంటంటే మనం పూర్తిగా నిల్లైపోవాలా, న్యూట్రల్గా మనం ఉండాలి. అట్లా పాజిటివ్గా ఉన్న నెగిటివ్, మనం దేవునికి బిడ్డలుగా ఉండి ప్రభువు మీద మనం ఆనుకొని ఉంటే నీ అక్కర్లన్నీ కృప వెంబడి కృపతో దేవుడు నింపుతాడు, దీవిస్తాడు, పోషిస్తాడు, రక్షిస్తాడు. హల్లెలూయా. దీనులను లేవనెత్తువాడు ఆయన. ఈరోజు నువ్వు పోగొట్టుకున్నవన్నీ దేవుడు ఒకానొక సమయంలో తిరిగి నీ దగ్గరికి తీసుకురాగలుగుతాడు. హల్లెలూయా. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును. బాధలన్నీ ఏం చేస్తాడంట? పోయినవన్నీ ఏం చేస్తాడంట ఆయన మనకు? ఒక్కొక్కటి మళ్ళా తిరిగి వచ్చేస్తాయంట. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ మధ్య కాలంలో ఒక అమ్మగారు ఫోన్ చేశారు, విజయవాడ దగ్గర నుంచి. 60 ఎకరాల భూమి ఉందంట ఆమెకి. 60 ఎకరాల భూమి ఉందంట. 60 ఎకరాల భూమి ఉంటే ఆవిడ నాకు ఫోన్ చేసింది, అయ్యా ఒక 30 ఎకరాలు ఒక చోట, 15 ఎకరాలు ఒక చోట, 10 ఎకరాలు ఒక చోట, 5 ఎకరాలు ఒక చోట అట్లా ఉందయ్యా, బిట్లు ఉందయ్యా. నాకు 2 ఆడపిల్లలే, మగవాడు ఎవరు లేడు మా ఇంట్లో, మగ పిల్లలు లేరు, భర్త లేడు, అందరూ చచ్చిపోయినారయ్యా. ఈ 60 ఎకరాలకి ఇప్పుడు అనేక మంది పొంచుకొని ఉన్నారయ్యా, దానికి చుట్టూ రాళ్ళు బాదుతున్నారు, కంచె వేస్తున్నారయ్యా. ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా మాకు. నీ ప్రసంగాలు చూస్తా ఉన్నాను టీవీలో, ఎందుకో ఫోన్ చేయాలనిపించింది, ఫోన్ చేయి అన్నప్పుడు నేను ఆమెకు చెప్పినమ్మా, నువ్వు మౌనంగా ఉండు, బాధించిన వారు నీకు దూరం అయిపోతారు, నువ్వు దిగులు పడద్దు, నువ్వు నిజంగా ప్రభువుకు మొరపెట్టు, ఒంటరిగా ప్రార్థన చేయి, ఉపవాసం నీ ప్రార్థన చేయి, ప్రభు నీ ప్రార్థన వింటాడమ్మా అని నేను ఆమెకు కొన్ని విషయాలు బయలుపరిచిన, దైవికమైన మాటలు బయలుపరిచినప్పుడు ఆ స్త్రీ విశ్వాసంతో నమ్మిన తర్వాత ఆమె ఏం చేయలేదంటే, ఇంట్లోనే ఉందంట, ఎప్పుడు ఇంట్లో ఉంటుందంట. 2 ఆడపిల్లలు, ఆమె ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళంట. 60 ఎకరాల భూమి నువ్వు నేను వదిలిపెడతావా? వదిలిపెట్టలే. ఆమె కూడా పాపం ఏం చేయాలి అర్థం కాక, మగ దిక్కు తోడు లేక, ఇదంతా ప్రపంచం అంతా ఎటు చూసినప్పుడు మోసాలు అన్యాయాలు జరుగుతున్నాయి, ఏమవుతుందో ఏమో అని చెప్పి చంపుతారేమో అని భయపడి ఇంటి పాటనే ఉన్నారంట. అయితే ఒక రోజు నా ఇంటికి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఇంటికి వచ్చాడంట ఆమె ఇంటికి. అమ్మా, మీ పేరు మీద మొత్తం 60 ఎకరాల భూమి ఉంది కదా, ఆ 60 ఎకరాల భూమి ఒక 15 ఎకరాలు ఒక చోట ఎక్కడ ఉందంట, అది పార్క్ కావాలా, పార్కుకి ఇస్తారని అడిగారంట. పార్కుకు ఇస్తారని అడిగారంట. ఇస్తాం సార్, ఎందుకు ఏం సార్ అన్నారంట. అట్లా ఆమెకుండే 60 ఎకరాలు మొత్తం చెప్పిందంట వాళ్ళకి. ఏదో పలానా చోట 5 ఎకరాలు ఉంది, పలానా చోట 15 ఎకరాలు ఉంది, పలానా చోట 30 ఎకరాలు ఒకటే బిట్ ఉంది అని చెప్పిందంట గవర్నమెంట్కి. 60 ఎకరాలు చెప్పిందంట ఆమెకు. గవర్నమెంట్ ద్వారా డబ్బులు శాంక్షన్ అయిపోయిందంట. 60 ఎకరాలు గవర్నమెంట్ తీసుకునిందంట. హల్లెలూయా. ఇప్పుడు ఆ భూమి ఎవరి చేతుల కన్నా పోయిందా? ఎవరి చేతులన్నా మారిందా? మనం విశ్వాసంతో ప్రార్థన చేసినామంటే హల్లెలూయా. ఎట్లా కాదన్నా సుమారుగా ఒక 5-6 కోట్ల డబ్బులు వచ్చింది ఆమెకి. ఇంకా ఎక్కువే వచ్చి ఉండొచ్చు, చెప్పలేం, మనం అడగం కదా అవన్నీ. ఎక్కువే వచ్చి ఉంటుంది. కానీ అది పెద్ద విషయం ఏంటంటే, మనుషులు బాధల్లో ఉన్నప్పుడు ఎవరు గుర్తు వస్తారో? దేవుడు గుర్తు వస్తాడు, పాస్టర్ గుర్తు వస్తాడు. అన్నీ వచ్చినాక గుర్తు వస్తాడు పాస్టర్, దేవుడు రారు. మళ్ళీ ఫోన్ చేస్తుంది ఏదో ఒక రోజు నామ. హల్లెలూయా. మళ్ళీ ఫోన్ వస్తుంది ఖచ్చితంగా. వచ్చినప్పుడు మళ్ళా నేనేం చేయాలి? అప్పుడు కట్ చేయాలా? ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. మనుషుల వైపు కాక ఎవరి వైపు చూడాలా? మనము దేవుని వైపు చూడాలా. హల్లెలూయా.
నాకు ఆకాశం వైపు చూడగా సహాయము నాకు ఎక్కడి నుంచి వచ్చుచున్నదని ఆయన కన్నులు ఎత్తుకుతున్నాయంట. ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు, ఆకాశం చేతులెత్తి నువ్వు అడిగితే దేవుడు ఆకాశ వాక్యాలు తెరిచి పట్టజంత విస్తారమైన దీవెనలు దయచేస్తాడు ఆయన. ఇంట్లో మగోడు లేడని ఏడిసిందామా, ఇప్పుడు ఎవరు మగోడికి నిలబడి వాళ్ళకి దేవుడే దేవుడే భర్తగా, దేవుడే తండ్రిగా, దేవుడే అన్ని రకాలుగా వారికి నిలబడి తోడుగా ఉండి ఒక్క బిట్టు కూడా ప్రైవేట్లో కొనలేదంట. 60 ఎకరాలు మొత్తం కలిసి గవర్నమెంటే కొనిందంట. 60 ఎకరాలు కొన్నారంట. చూడండి, గవర్నమెంట్ రేట్ కాదు, మళ్ళా మార్కెట్ వాల్యూ కాదు, ఆడ ఎంత విలువ ఉంటే అంత విలువ ఇచ్చి కొన్నారంట. చూసారా, ఈరోజున మన దేవుని నమ్ముకుంటే బాధించు వారిని దేవునికి ఏం చేస్తాడు? దూరముగా చేస్తాడు. హల్లెలూయా, దూరముగా చేస్తాడు ఆయన. నేను ఎవరైతే బాధ పెడుతున్నారో, ఒక రోజునంట ఇద్దరు ఎదిరింటోళ్ళు ఉన్నారంట ఆడోళ్ళు, ఇద్దరు ఎదురెదురుగా ఉన్నారంట ఆడోళ్ళు, ఇద్దరు ఎదురెదురుగా ఇంటి ఆడోళ్ళు ఉన్నారంట. బాగా ఫ్రెండ్స్ అంట, బాగా మాట్లాడుకునే వాళ్ళంట. మామూలుగా ఆడోళ్ళు కలుసుకుంటే ఏమవుతుంది మోడీ కాడి నుంచి వస్తుంది అనమాట. వ్యవహారం అన్ని వ్యవహారాలన్నీ అన్నీ ఉంటాయి అన్నమాట. ప్రతి మాట ఉంటుంది ఆడగా. మా భర్త అట్ట, మా కోడలట, మా కొడుకట్ట, అది చదివినాడు, ఇది చదివినాడు, ఆ కూర చేసిన, ఈ కూర చేసిన, ఆడ డ్యూటీ, ఈడ డ్యూటీ, అది కథ, ఇది కథ, ఎన్ని చెప్తారు. ఆ సీరియల్ ఎట్ట, ఈ సీట, మొగలు రేకులు ఎట్ట, జబర్దస్త్ ఎట్ట, బిగ్ బాస్ ఎట్ట, ఈ ఎట్ట అన్ని మాట్లాడుకుంటా ఉన్నారంట. ఒక 6 నెలలు అయిందంట. బాగా వినండి, ఒక 6 నెలలు అయిందంట. అప్పు అడిగిందంట, ఒక 1,00,000 రూపాయలు అప్పు అడిగిందంట. ఎదురింటాము అడిగినప్పుడు ఈమె అప్పు ఇచ్చిందంట, నమ్మకంతో 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చిందంట. అప్పు ఇచ్చినప్పటి నుంచి ఇప్పుడు తిరిగి ఈమె ఏమి ఇవ్వాలా? ఆమెకి డబ్బులు ఇవ్వాలా, వడ్డీ ఇవ్వాలా? ఎప్పుడు గొడవ పడతా ఉన్నారంట ఇద్దరు. నా డబ్బులు ఎప్పుడు ఇచ్చావు, నా వడ్డీ ఎప్పుడు ఇచ్చావు, నా డబ్బులు ఎప్పుడు ఇచ్చావు, నా వడ్డీ ఎప్పుడు ఇచ్చావు. 2 సంవత్సరాలు ఆగినావు కదా, 1 సంవత్సరం ఆగనిందంట. ఎన్ని సంవత్సరాలు ఆగిందంట? ఇప్పటికి 2 సంవత్సరాలు ఆగినావు కదా, ఇంకొక సంవత్సరం ఆగనిందంట. సరే అని ఆగిందంట. మళ్ళా పోయిందంట. మళ్ళా పోతే ఇంకొక సంవత్సరం ఆగనిందంట. ఆడికి ఎన్ని సంవత్సరాలు అయింది? 4 సంవత్సరాలు అయిపోయింది. డబ్బు రాలే. అప్పుడు ఒక పాస్టర్ చెప్పినాడట ఈమెకు, అమ్మా నువ్వు ఆమెను పల్లెత్తి ఒక మాట అనొద్దు, అమ్మా నువ్వు ఆమెను ఏమే కానీ అనొద్దు, నువ్వు నిజంగా మొరపెట్టు, నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ము కాబట్టి దేవుడు నీకు ఖచ్చితంగా తెప్పిస్తాడమ్మా, నీకు నువ్వేం బాధపడద్దమ్మా, నువ్వు ప్రార్థన చేసుకోమ్మా అన్నాడంట. రోజు ఆ పేరు పెట్టి ప్రార్థన చేసేదంట. ప్రభువా ఎదిరింటాము, నాకు అప్పు ఉంది ప్రభువా, ఎదిరింటామా అని 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 లాస్ట్ ఎదిరింటాము ఇంట్లో వదిలి పారిపోయిందంట. భయపడి దిక్కు తెలియక ప్రార్థన, దేవుడు పవర్ చూసి డబ్బులంతా అప్పు కట్టేసిందంట. అవమానమైందంట. ఒక ఎదిరింటామ దగ్గర అప్పు తీసుకుని అప్పు కట్టలేకపోయినా అవమానమే. ఆమె ఏదో మొత్తానికి ఏదో అమ్మి ఏదో చేసి డబ్బులంతా ఆమె చేతుల్లో పెట్టేసి ఇంట్లో వదిలేసి ఖాళీ చేసేసి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు బాధించు వారు దూరం అయిపోయినారా? పోలేదా? పోయినారంతే. ఈ లోకంలో మీరు గమనించండి, మిమ్మల్ని ప్రేమించేవారు ఎవరూ లేరు. మిమ్మల్ని అందరూ బాధ పెట్టేవారే, మిమ్మల్ని అందరూ కించపరిచేవారే, మిమ్మల్ని అందరూ హేళనగా చూసేవారే. కానీ దేవుని నీతి న్యాయం అనుసరించండి. చూడండి ఒకసారి కీర్తన 119. ప్రభు ఒక మాట, అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఒకసారి కీర్తన 119. నేను నీతి న్యాయం అనుసరించుచున్నాను, నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకుము. హల్లెలూయా. మనం ఏమి అనుసరించాలి నాయనా? ఏం అనుసరించాలా? నీతి న్యాయములను మనము అనుసరించాలి. అవినీతి అన్యాయం అనుసరిస్తే మనం ఏమైపోతాము? నేలన కూల్చబడతాం. భక్తిహీనులు నేలన కూల్చబడతారు, దీనులు లేవనెత్తబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి అయ్యా, ఏమైంది? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీతి న్యాయాలు అనుసరించండి. నోరెత్తి ఏదైనా మాట్లాడద్దు, మౌనంగా ఉండండి, మొరపెట్టండి, ప్రభువుకు నిజంగా మొరపెట్టండి, ఉపవాసం ఉండండి, వేడుకోండి, ప్రభువుని స్తుతించండి, ఆరాధించండి, గణపరచండి. నీ జీవితంలో ప్రభు మేలులు చేసినా చేయకపోయినా స్తుతించు, గణపరచు, ఆరాధించు ప్రభువుని. ఆయన నీతిని ప్రేమించు, ఆయన రాజ్యాన్ని ప్రేమించు, యేసయ్యను ప్రేమించు.
ఎందరైతే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతారో ఆయన వారికి దొరుకుతాడంట. హల్లెలూయా. ఆయన వారికి సమీపంగా ఉంటాడంట. ఒక పాట ఉంది కదా, యెహోవా నా కాపరి నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మాచికతో నడుపు. హల్లెలూయా. దేవుడు మన సమీపంగా ఉంటే మనం ఎట నడిపించాడు? ఆయన పచ్చిక గల చోట్ల ఆయన మనలను పరుండ చేస్తాడు. దేవుడు లేకపోతే ఎండిపోయిన గడ్డిలో కూర్చోవాల్సి వస్తుంది. ఎండిపోయిన గడ్డి ఎట్టుంటది? మెత్తగా ఉంటుందా, పొడుచుకుంటా ఉంటుంది? మెత్తగా ఉండే గడ్డి బాగుంటుందా, ఎండిపోయిన గడ్డి బాగుంటుందా? దేంట్లో కూర్చోపోతే నీకు ఎండిపోయిన దాంట్లోనా పచ్చగా ఉండే దాంట్లోనా? ఎండిపోయిన దాని మీద కూర్చుంటే ఏమవుతుంది? అన్నీ గుచ్చుకుంటా ఉంటాయి, కూర్చోబుద్ధి కాదు కదా. అందులో చున్ని కూడా బాగుండదు కదా, కలర్ చున్ని కూడా బాగుండదు, గోధుమ కలర్ చున్ని కూడా బాగుండదు, ఎంత ఎండిపోయి గలీజుగా ఉంటుంది అనమాట. కాబట్టి దేవుడు నీకు సమీపంగా ఉంటే ఆయన నీకు పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుండ చేస్తాడు. హల్లెలూయా. మరి ఈ రోజున నీకు దూరముగా నిన్ను బాధించేవారు వెళ్ళిపోవాలంటే, నీ శత్రువు నిన్ను వదిలిపెట్టి పోవాలంటే, శాపవాది నిన్ను వదిలిపెట్టి పోవాలంటే, శత్రు సైన్యం నిన్ను చూసి గడగడ వనకాలంటే, నీ పక్షం నిలబడిన వాడు అందరికంటే గొప్పవాడై ఉండాల. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నా వెనకల సీఎం ఉన్నాడు అన్నాను అనుకో, నేను నా వెనకల సీఎం ఉన్నాడు అన్నాను అనుకోండి, అప్పుడు నా ఎదురుకున్నవాడు నీ వెనకాల సీఎమేనేమో, నా వెనకాల పిఎం ఉన్నాడు అన్నాడు అనుకో, అప్పుడు మనం వానికి భయపడతామా? భయపడమా? ఎందుకు? వాని వెనకాల ఎవరు ఉన్నారంట? పిఎం గొప్పనా, సీఎం గొప్పనా? పిఎం గొప్ప. ఇప్పుడు ఉదాహరణకి ఇంకొకటి ఎదురుకు వచ్చి నీ కాడ పిఎం ఉన్నాడేమో, నా కాడ ప్రెసిడెంట్ ఉన్నాడు అన్నాడు అనుకో, ఇప్పుడు ఎవరు గొప్ప? హూ ఈస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ అవర్ కంట్రీ? ప్రెసిడెంట్. మొదటి దేశ పౌరుడు ఎవరు? ప్రెసిడెంట్, రాష్ట్రపతి. హల్లెలూయా. మరి ఈ ప్రపంచానికంత రాష్ట్రపతి ఎవరు? ఎవరు? యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రపంచానికంత రాష్ట్రపతి యేసయ్యా. హి ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ హోల్ వరల్డ్ అన్నమాట. కంట్రీస్ ఎన్నో ఉన్నాయి, దగ్గర 190 180 ఉన్నాయి. అయితే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాష్ట్రపతి ఉంటాడు కదా, అవునా కదా? మరి అన్ని దేశాలను చూసేవాడు ఎవడు? భూమిన పాలపీఠము, ఆకాశమున సింహాసనం అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ఇప్పుడు భూమి అంతా ఎవరి కాలు కింద ఉంది? ఎవరి కాలు కింద ఉంది భూమి అంతా? దేవుని కింద ఉంది. కానీ మనుషుడు దేవుని కింద ఉన్నాడా? యాడున్నాడమ్మా? కొద్దిమందే ఉండేది దేవుని కింద కదా, కొద్దిమందే. ఇప్పుడు ఉదాహరణకి చర్చిలో మొత్తం చర్చి అంతా నిండిపోయి ఉంటది, మనం సర్టిఫికెట్ ఇవ్వగలుగుతామా అందరు పరిశుద్ధులే అని? చర్చికి అందరూ బల్ల తీసుకుంటారు, వారందరూ పరలోక రాజ్యానికి పోతారని మనం చెప్పగలుగుతామా? చెప్పలేం. పోనీ స్టేజ్ మీద నిలబడి నాలాగా దేవుని వాక్యం చెప్తా ఉంటే ఆ సేవకుడు ఎటువంటి వాడో మనకు తెలుసో తెలియదో కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అతను ఏదో ప్రసంగాలని ఊగి చెప్తా ఉంటాడు, మనం విని ఊగొడతా ఉంటాము. ఇప్పుడు అతను పరలోక రాజ్యానికి పోతానే మనం చెప్పగలుగుతామా? ఇప్పుడు నేను పరలోక రాజ్యానికి పోతానని మీరు చెప్పగలుగుతారా? మీరు పోతారని నేను చెప్పగలుగుతానా? ఎవరు పోతారంటే నీతి న్యాయములు అనుసరించువారు. హల్లెలూయా. దేవుడు ఒక స్టాండర్డ్ సెట్ చేసినాడు. మీరు బాగా వినండి, ఒక మాట చెప్తాను మీకు. 10th క్లాస్ పాస్ కావాలంటే 100కి ఎన్ని వస్తే చాలు? 35 వస్తే చాలు. ఫస్ట్ గ్రేడ్ అంటే 70 నుంచి 80 90 మధ్యలో. ఇంకా టాపర్ డిస్టింక్షన్ అంటే 90 నుంచి 100 రావాలి. కానీ పరలోక రాజ్యానికి పోవాలంటే 99.9. పరలోక రాజ్యానికి పోవాలంటే
100కు 100% బాగుండాలనా, లేదంటే 99.9 బాగుంటే చాలా? 100కు 100 ఉంటేనే పరలోక రాజ్యం. ఈయనంటే 100కు 35 వచ్చే పాస్ చేస్తారు. దేవుడు 100కు 100 రాకపోతే ఏం చేస్తాడు? ఫెయిల్. సప్లిమెంటరీ ఉండదు. ఏముండదు? మళ్ళా వచ్చే సంవత్సరం రాసుకుంటా అంటే వచ్చే సంవత్సరం కూడా ఉండదు. సప్లిమెంటరీలు గిప్లిమెంటరీలు ఏమి ఉండవు మా దేవుని కాడ. ఒక్కసారి చచ్చిపోయినాక ఆత్మ తిరిగి తన దయచేసిన వాని యొద్దకు వెళ్ళిపోతుందంట. హల్లెలూయా. ఆడ చూసుకుంటాడు కానీ కథ, నీ వ్యవహారము, నువ్వు చేసిన పనులు, నువ్వు లోకములు ఎట్టున్నావు, పాస్ అయినావా, ఫెయిల్ అయినావా, నువ్వు ఎట్లా జీవించినావు, ఎలా బతికినావు, ఎలా దూషించావు, ఎలా పగపడ్డావు, ఎలా బ్రతికావు, ఎలాగ వ్యసనాలు, ఎలాగ నీ భార్యను, నీ భర్తను, నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రులను, నీ అత్తమామలను అన్నీ కూడా ఎవరి దగ్గర లెక్క ఉంటుంది? దేవుని దగ్గర లెక్క ఉంటుంది. ఎందుకంటే మనకు మధ్యవర్తిగా ఎవరు ఉన్నారు? యేసయ్య ఉన్నాడు. యేసు చెప్పాను, నేనే మార్గము, సత్యము, జీవం. అంటే ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ముందు మనం ఎవరిని దాటాలా? యేసుని దాటాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక మాట చూపిస్తాం మీకు. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనము. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. ఇప్పుడు ఆమె కుమార్తెకు ఏముంది చూడండి ఒకసారి. ఆ మాట. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సిద్దోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడు, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకు గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనను మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లకు వేయుట యుక్తియే కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీవు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. దయ్యము పట్టిన బిడ్డ. అయితే ఈ తల్లికున్న గొప్ప విశ్వాసం ఏంటంటే, యేసును చూసి ఏం వేస్తుందంటే ఈమె కేకలు వేస్తా ఉందంట. హల్లెలూయా. కేకలు వేసే ప్రార్థన అలవాటు నీకు ఉందా? రోరింగ్, షౌటింగ్. ప్రభు కోసం అరిచి ప్రార్థించి స్తుతించి, నా గొంతు పోయినా సరే నా గొంతు దేవుని స్తుతించాలా? దేవుని స్తుతించాలా? ఒక్కొక్కసారి నా గొంతు మొత్తం పోతుంది, జీరో అయిపోతుంది అనమాట. నాకు అని వస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి పాస్టర్ అమ్మ కూడా అంటది, నువ్వేందో మధ్యలో గరగర గరగర అంటావు, మాకు అర్థం కాదంటది ఒక్కొక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నా ఉద్దేశం ఏంటంటే, మనం ఈరోజు బతుకున్నామంటే ఎవరి దయ? దేవుని దయ. మరి గొంతు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, దేవుని స్తుతించకపోతే. హల్లెలూయా. నా విశ్వాసం ఏంటంటే, ఒకటే విశ్వాసం, గొప్ప విశ్వాసం ఏంటంటే, మనల్ని చూచుచున్న దేవుడు, మన అక్కర్లు తీర్చే దేవుడు, మనల్ని నిరంతరము పోషించే దేవుడు మరి మనకున్నప్పుడు, ప్రభు మందిరములో ప్రభుని స్తుతించడంలో, ప్రభుని మహిమపరచడంలో మనము లోటు చేయొచ్చా? లోటు చేయొచ్చా? సప్పర్లు కొట్టండి అమ్మా అంటే ఏమన్నా సౌండ్ వినపడుతుందా మీకు? ఏమన్నా సౌండ్ వినపడుతుందా? సప్పర్లు కొట్టండి అమ్మా అంటే ఇట, లేదంటే ఇంకో ఇట, ఇంకో కొందరైతే ఇట. హల్లెలూయా. ఇట ఊరికి సింపుల్గా సప్పర్లు కొట్టండి అమ్మా, ప్రార్థన చేయండి అమ్మా, కళ్ళు మూసుకోండి అమ్మా, కళ్ళు మూసుకోండి అమ్మా అంటే 5 నిమిషాల తర్వాత ఏంది? ఇదే మన ప్రార్థన? ఇదేనా మన విశ్వాసము? అమ్మా గొంతెత్తి పాడనమ్మా అంటే
గొంతు పైకి ఎత్తుతారు కానీ స్వరం మాత్రం నోట్లో ఉంచి రాదు. ప్రభుని స్తుతించేటప్పుడు అంట ఆ కాలములో చేతులతో సప్పలు కొట్టే వాళ్ళంట, తంబురులతో సితారులతో నాట్యమాడుతూ ప్రభుని స్తుతించారంట. దానికి దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు ఎట్లా చేసినాడంట? తంబూరతోను సితారతోను తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. హల్లెలూయా. ఇప్పుడు దావీదు నిజముగా మొరపెట్టినాడా, ఊరికే మొరపెట్టినాడా? ఎట మొరపెట్టినాడు దావీదు? ఇప్పుడు నాట్యం ఆడుతూ తమ్మురతో సితారతో ప్రభుని స్తుతిస్తున్నాడంటే అది నిజంగా మొరపెట్టడమా, ఊరికే మొరపెట్టడమా? నిజముగా మొరపెట్టడం. నిజంగా మొరపెట్టే వానికి లోకం కానరా తెలుసా మీకు? ఒకసారి కళ్ళు మూసుకుపోయినాయి అనుకో, నా చేతులు కొడతానే ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం, భాషలు మాట్లాడుతూ ఉంటాం, ప్రభుని మహింపరుస్తూ ఉంటాం. అసలు పక్కోడు ఉన్నాడా సచ్చినడు కూడా మనకు తెలియదు కదా. అది నిజముగా మొరపెట్టడం అంటే. మైమరిచిపోతాం మనల్ని మనమే. ఎందుకంటే అప్పుడు మనం ఎవరి స్వాధీనంలో ఉంటాము? దేవుని పరిశుద్ధాత్మ శక్తి స్వాధీనంలో మనం ఉంటాము. ఆయన ఉజ్జీవము, ఆయన బలము, ఆయన శక్తి మన మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఎట్లా స్తుతిస్తాం? మనం కూడా ప్రభుని నిజముగా మొరపెడతాం. నిజముగా మొరపెట్టిన వారికి దేవుడు ఎట్లుంటాడంట? సమీపంగా ఉంటాడంట. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ దేవుని వాక్యం విన్న మీరందరూ నీతి న్యాయములను అనుసరించండి, గొప్ప విశ్వాసం కలిగి ఉండండి, దేవునికి నిజముగా మొరపెట్టండి. నిన్ను బాధించు వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పాలా? ఏం చేస్తాడు దేవుడు? గెట్ అవుట్ చేస్తాడన్నమాట. తోసి అవతల వారేస్తాడు, తన్ని అవతల వారేస్తాడు. హల్లెలూయా. నువ్వు తన్నలేవు, నువ్వు తనగలుగుతావా? ఏం చేయాలా? ఒకరోజు ఒక భార్య అనిందంట, చూద్దాం ఎంతకాలం తన్నుతావో, ఎంతకాలం మాట్లాడుతావో, చూద్దాం నీ కథ చూద్దాం అనిందంట. భర్త అన్నాడంట, ఏంది బెదిరించున్నావు, ఏం కథ చెప్పు అన్నాడంట. సూజ్జులే, నువ్వే కుక్క పిల్ల మాదిరి నా కాడికి రాకుంటే చూడు అనిందంట. ఇంకా మొక్క లొంగిందంట భార్య, అన్నం తినలేదంట, ఉపవాసంతో మొర పెడుతుందంట. ఏమని? నా భర్త నన్ను క్షమాపణ కోరాలా, నా భర్తకు బుద్ధి రావాలా, నా భర్తకు భయం కలగాలని నిజంగా మొర పెడుతుందంట దేవుని. భర్త సారికి వచ్చి భార్యను డిస్టర్బ్ చేస్తున్నాడంట. అయినా భార్య మైమర్చిపోయి దేవుని నిజంగా మొర పెడతా ఉందంట. అతను నిద్రపోయినాడంట, ఫుల్ తాగొచ్చి నిద్రపోయినాడంట. తాగొచ్చి ఏం చేస్తున్నాడంట? బాగా నిద్రపోతున్నాడంట. పారేసుకొని పనుకున్నాడంట. కొంతమంది ఒంటి మీద లుంగి ఉంది, సక్క ఉంది కూడా పడుచుకోరు, తాగిపోతాళ్ళు ఆడ పడితే ఆడ పడిపోతారు అన్నమాట. అంటే పడిపోయి ఉన్నాడు అన్నమాట. భార్య ప్రార్థన చేసుకుంటా ఉంటే సడన్ గా నిద్రలో కలలో అంటా ఉన్నాడంట. కలలో భార్య లేచిందట, ఏమండి ఏమి లే నీళ్ళు ఆపిందంట. అమ్మా, లారీ వచ్చి గుద్దింది నన్ను అన్నాడంట. ఏమన్నాడంట? ఏమొచ్చిందంట? లారీ వచ్చి గుద్దింది నన్ను అన్నాడంట. వెంటనే అన్నాడంట, ఏమే నా కోసం ప్రార్థన చెయ్యి. ఒక్క రాత్రికి ఏం కనపడింది భర్తకి? సినిమా కనపడింది. లారీ గుద్దాల కల్లా భయపడి ఎగిరినాడు అనమాట. కలవయమా తాగిందంతా దిగిపోయింది. అట్నే మజ్జిగ తాగితే పోలే, లారీ గుద్దుతే పోయింది అనమాట. హల్లెలూయా. ప్రార్థన అట్లా చేయాలా. తిట్టడము, కొట్టడము, అవి ఇవి పగలు ప్రతీకారాలు కాదు. నీ శత్రువులని నీ దేవుడు నీ పాదాల దగ్గరికి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
నమ్మండి. నిన్ను బాధ పెట్టే వాళ్ళు ఎవరున్నా ప్రభు నీ పక్షానున్నాడు. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడగు తండ్రి, నీకు స్తోత్రము నాయన. ఇంతవరకు నీ దాసుని మరుగుపరిచిన మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రము తండ్రి. విన్న వాక్య నీరు కట్టి ఫలింపు చేయండి అయ్యా. ఎందరైతే పాల్గొన్నారో దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభా. కుటుంబాన్ని కూడా బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించండి అయ్యా. ప్రభా నీ చిత్తమైతే మళ్ళీ మేమందరం కలుసుకుని స్తుతించే వారిగా చేయమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.